సత్యం సుందరం. ఈ మూవీ ఈవెంట్‌లో లడ్డు గురించి మాట్లాడుతున్నాడు కార్తీ. అది సెన్సిటివ్, మనకొద్దు, దాని జోలికి పోవద్దని. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకొద్దు అది. అయితే సినిమా విషయానికొస్తే మాత్రం సెన్సిటివ్, మనకొద్దు అనుకోకండి. ఈ సినిమా నిజంగానే చాలా సెన్సిటివ్, సెన్సిబుల్. కానీ ఇలాంటి మూవీసే మనకి కావాలి. నీకు ఆ ఊరన్నా ఇల్లన్నా ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. అక్కడికెళ్తే ఎమోషనల్ అయ్యి ఏడుస్తానని భయపడుతున్నావా? ఒక సంతకం పెట్టాలంటే ఏం చేయాలి? జేబులోంచి పెన్ తీసి, క్యాప్ ఓపెన్ చేసి, కాగితం మీద పెన్ను పెట్టి, సైన్ పూర్తయ్యాక క్యాప్ క్లోజ్ చేసి, మళ్ళీ జేబులో పెట్టుకోవాలి. విషయం చెప్పడంలో ఇంత టైం, ఇంత ల్యాగ్ మీరు భరించగలరా? రియల్ లైఫ్లో మాదిరిగా రియల్ స్పీడ్తో విషయాలు జరుగుతుంటే ఓపిక్గా చూడగలరా? భరించగలరా? భరించి తీరాలి. నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఒక డైలాగ్ ఉంటుంది. నువ్వు అవుట్ హౌస్లో ఉండాలంటే అది కంఫర్ట్గానే ఉంటుందండి అంటే, కంఫర్ట్గా ఉండకపోయినా అక్కడే ఉండాలంటాడు చూడండి. అలాగా ఈ సినిమా స్క్రీన్ ప్లే అలా ఉన్నా ఎలా ఉన్నా ఈ సినిమా చూసి తీరాలి. అక్క ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్గా ఉన్నాను. నైట్ భోజనం అయిపోయిందా అండి? బంతి, ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉండాలి. మరి మీరు స్పీడ్కి అలవాటు పడిపోయిన వ్యక్తులేమో అని ఆ పెన్ను సంతకం ఎగ్జాంపుల్ చెప్పాము. నిజానికి ఈ సినిమా జీవితం అనే కాగితం మీద మనిషి అనేవాడు చేసే మంచితనం అనే సంతకం. అసలు ఇది సినిమాయే కాదండి బాబు, జీవితం. జీవితాన్నే పట్టుకొచ్చి సినిమాని పేరు పెట్టేసి థియేటర్లో చూపించేస్తున్నారు. ఎంత మోసం, ఎంత మోసం. మనమేమో అదేదో సినిమా అనుకుని టికెట్ కొనుక్కుని కూర్చుంటే ఎక్కడ ఏవి కత్తులేవి, రక్తమేది, తోటి మనిషిని కత్తికో కండగా నరికేసే హీరో ఏడి, ఇవేవీ లేవు. అసలు ఎడిటింగే లేదండి. అయినా జీవితంలో ఎడిటింగ్లు, కట్లు, స్కిప్లు ఉంటాయా? ఎవరు? ఎవరో కనుక్కోండి చూద్దాం. అయ్యో అనేసానా? తరబట్టేస్తే తస్తాడాయ్. ఏంటి గుర్తుపట్టలేదు బాబా? ఇది ఒక రియల్ టైం మూవీ. సినిమా ఎలా ఉండాలో చెప్పే ఒక రియల్ మూవీ. ఏళ్ల కొద్దీ జరిగే కథని 2.5 గంటల్లోనూ 2 పార్టుల్లోనూ చూపించినట్టు కాకుండా జస్ట్ రాత్రి జరిగిన కథని ఈ సినిమా అంతా చూపించేస్తే ఎలా ఉంటుంది? అది కూడా మనం ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేలా చూపిస్తే ఎలా ఉంటుంది? అదే సత్యం సుందరం. ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు ఇలాంటి రివ్యూలు కూడా చూడకూడదండి. మీరు మానేసి వెళ్ళిపోయినా మాకు సంతోషం. ఎందుకంటే అక్కడ ఫీల్ ఇంపార్టెంట్ కానీ ఇక్కడ వ్యూస్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకుడు అనేవాడు అనుభూతి చెందాలి. కానీ వాడు వీడు చెప్పిన రివ్యూలు చూసి ఫీలింగ్ అంతా పోగొట్టుకుని చివరికి ఆ రివ్యూయర్ చెప్పింది రైటా కాదా అని డిస్కస్ చేసుకుని, ఇది కాదు అసలు సినిమా పర్పస్. సినిమా అనేది మనసుని కదిలించాలి, మనిషిని వీలైతే మార్చగలగాలి. ఒకవేళ మార్చలేకపోయినా కనీసం ఆలోచింపచేయాలి పాజిటివ్ కోణంలో. అందుకే అసలు ఈ సినిమాకి రివ్యూయే ఇవ్వకూడదు అని అనుకున్నాం. అసలు ఈ సినిమా గురించి ఏం మాట్లాడకపోవడం, ఏమీ చెప్పకపోవడమే ఈ సినిమాకి మనం ఇచ్చే రెస్పెక్ట్. కోర్స్ ఇందులో కూడా ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పొచ్చు. కానీ మనం సొంతం అనుకున్న మనిషికి, మన ఇంట్లో వాళ్ళకి ముక్కు బాగోలేదు, నోరు బాగోలేదు అంటామా? ఇది అంతే. ఆప్తులైన వాళ్ళ గురించి ఎలా కామెంట్ చేయమో హృదయానికి నచ్చిన సినిమా మీద కూడా కామెంట్ చేయబుద్ధి వేయదు. సో దీనికి కరెక్ట్ రివ్యూ ఏంటంటే, ఏంటి అర్థం కాలేదా? మౌనమేనండి. ఏంటి ఈ కాస్త మౌనం కూడా భరించలేకపోయారా? ఈ లోపులోనే ఫోన్లో మెసేజ్లు చెక్ చేశారా? అయితే ఈ సినిమా మీకోసం కాదు, ఈ సినిమా మనుషుల కోసం. డాన్స్ వచ్చి నాకు చిరంజీవి స్టెప్పులు కూడా వేస్తాను. మైకేల్ జాక్సన్. నిజానికి ఈ సినిమా గురించి మేము ఏమాత్రం చెప్పకపోతేనే మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సరే మాట్లాడనని చెప్పి ఎందుకు చెప్తున్నావు ఈ సినిమా గురించి అని మీరు అడగచ్చు. అస్సలు చెప్పకపోయినా తప్పే. ఎందుకంటే చూడాల్సిన సినిమాని మీలాంటి వాళ్ళు చూడకుండా మిస్ అయిపోతారు. అలాగని మరీ ఎక్కువ చెప్పినా తప్పే. ఎక్కువ చెప్తే అంతా చూసి ఏముంది అందులో అసలు అంటారు. సో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చూడబోయేది సినిమా కాదు. ఆయుధాలు, ఫైట్లు, హీరో ఎలివేషన్లు ఏవి ఉండవు. మాటలే తప్ప అసలు పాటలు కూడా పెద్దగా ఉండవు. నిజానికి మాటలు మాత్రమే ఉండే ఇలాంటి సినిమా తీయడం అంటే మాటలు కాదండి. కొరుకుతున్నాయా ఆంటీకి అదో సరదా. రెండోసారి వెంటనే చూడాలనిపించినా చూడలేదు. ఎందుకంటే ఆ మొదటిసారి చూసిన ఫీల్ ఎక్కడ మిస్ అవుతామో, ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చూడలేదు. సరే మేము రివ్యూ కోసం వస్తే ఏం చెప్పకుండా ఏంట్రా లాగుతున్నాడు అనుకుంటున్నారా? మాది అదే పరిస్థితి. సినిమా అనుకుని వెళ్తే అక్కడేమో జీవితం చూపించేశాడు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒక్క నిమిషం బావా. సినిమాలు జనరల్గా 2 రకాలుగా ఉంటాయండి. అందులో ట్విస్టుల్ని రివ్యూయర్ ఎక్స్పెక్ట్ చేయలేని సినిమాలు కొన్ని ఉంటాయి. అవి తెలివిగా తీసేవి, మంచి లాజిక్స్తో ఇంటెలిజెంట్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేసేవి.
ఇక రెండో రకం ఆ ట్విస్టుల్ని, డైరెక్టర్ మైండ్ని రివ్యూయర్ ఈజీగా అంచనా వేసేస్తాడు. అలాంటి సినిమాలు కొన్ని ఈ మధ్య ఈ రెండో బాపత్ సినిమాలే బాగా ఎక్కువైపోయాయి అనుకోండి. మరి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు రివ్యూయర్స్గా ఆ సినిమాని చీల్చి చెండాడతాం. అది సహజంగా జరిగిపోతుంది. ఏదో హీరోల మీద కోపంతోనో, డైరెక్టర్స్ మీద కోపంతోనో అనం. కానీ ఈ మూర్ఖమైన ఫ్యాన్స్ ఉంటారే, వాళ్ళు ఏదో వాళ్ళ హీరోల సినిమాలు మేము ఏదో అనేస్తున్నామని, పాపం వాళ్ళది కూడా ఏదో అభిమానమే, కానీ విమర్శించినంత మాత్రాన మమ్మల్ని ఏదో దుర్మార్గులని అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ జనరల్ మూవీస్ రివ్యూలన్నీ చాలా అసంతృప్తితోనే రాస్తున్నాం. ఏదో హీరోని తిట్టాలనో, డైరెక్టర్ని అనాలనో కాదు. ఎందుకలా విమర్శించాల్సి వస్తుందంటే, వేల కొద్దీ సినిమాలు చూసిన అనుభవం, అసలు మంచి సినిమా అంటే ఏంటి అన్నది తెలిసిన ఆ పరిజ్ఞానం, ఇవన్నీ కాస్త ఉండడం వల్లే ఒరే బాబు ఈ పాయింట్లు తప్పున్నాయి సరిచేసుకోండి అని చెప్తాం. ఆ చెప్పడంలో కూడా కొంత కమాండింగ్గా చెప్తాం. అది అనుభవం వల్ల వచ్చిన కమాండ్. ఆ మాత్రం దానికి నీకేం తెలుసు బే అంటూ కించపరిచేవాళ్ళు, ఇదిగో వచ్చాడండి జ్ఞాని అంటూ ఏదో కామెంట్లు చేసేవాళ్ళు. ఈ చీప్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది ఈ మధ్య. మనం ఒక ఆర్ట్ ఫామ్ని విమర్శించేటప్పుడు దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక వెటకారం ఉంటుంది, ఒక దాన్ని ధ్వని అంటారు. సరే వీళ్ళందరికీ ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మనం అసలు వీళ్ళకి వెళ్ళలేము. సరే మొత్తం మీద ఈ జనరల్ సినిమాలన్నీ ఎంతెంతో ఎనాలిసిస్ చేసి రివ్యూ రాస్తున్నా తృప్తి ఉండదు. అబ్బా సినిమా కంటే మీ రివ్యూయే బాగుందండి అని జనం అన్నా సంతోషం కలగదు. ఎందుకంటే మంచి రివ్యూయర్ అయిన వాడు ముందుగా ఒక మంచి ప్రేక్షకుడు అయి ఉంటాడు. తను ఎంత తెలివిగా రివ్యూలు రాస్తున్నా అయ్యో మంచి సినిమాలు చూడలేకపోతున్నామే ఈ మధ్య అనే బాధ ఉంటుంది దాని వెనక. నిజానికి మంచి రివ్యూయర్లు ఎప్పుడు సినిమా కంటే మేము పైన ఉండాలి, మేమే తెలివైన వాళ్ళం, ఈ సినిమాలను విమర్శించేసి మన తెలివితేటలను చాటుకుందాం అనుకోరు. వాళ్ళు కూడా నిజమైన మంచి సినిమాల గురించి వెయిట్ చేస్తుంటారు. చెప్పాలంటే మామూలు ప్రేక్షకుల కంటే వాళ్లే మంచి సినిమాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా అలాంటి ఒక విలువైన సినిమా వచ్చినప్పుడు, ఆ సినిమా తమని కదిలించగలిగినప్పుడు అయ్యో నేను విమర్శించడానికి లేదే అని బాధపడరు. ఆ సినిమాలో కూడా లేనిపోని వంకలు చెప్పి మేమే తెలివైన వాళ్ళం అని నిరూపించుకోవాలి అని అనుకోరు. మరి ఏం చేస్తారు? ఈ రివ్యూలకి వీళ్ళని పక్కన పెట్టి ప్రేక్షకులు అయిపోయి నోళ్ళు మూసుకుని అద్భుతం అని చప్పట్లు కొడతారు. అలాంటి సినిమాలు ఎన్ని వస్తున్నాయి. చెత్త సినిమాలు, యావరేజ్ సినిమాలు చూసినప్పుడు రివ్యూ చేసి అందులోని లోపాలు చెప్పాలనిపిస్తుంది. కానీ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దీని మీద రివ్యూ ఏంట్రా, ఇది మంచి సినిమా చూడండి అని అడగకుండానే అందరికీ చెప్పాలనిపిస్తుంది. ఇలా రివ్యూయర్ కంటే పైన ఉండే సినిమా, అసలు రివ్యూయర్నే కదిలించే సినిమా వచ్చినప్పుడు జనం కంటే ముందు రివ్యూయర్సే ఎక్కువ ఆనందిస్తారు. చాలా కాలం తర్వాత అలాంటి సినిమా వచ్చింది అని అనిపించింది. మనుషుల సినిమా వచ్చిందిరో అని అరిచి చెప్పాలనిపించేలా చేసింది. అదే సత్యం సుందరం. అబ్బో ఈ సినిమా గురించి చాలా ఎక్కువ చెప్పేస్తున్నాడు, ఇందులో ఏదో అద్భుతం ఉంటుంది అని మాత్రం అనుకోకండి. ఇందులో ఏ అద్భుతం ఉండదు. హీరోలు తోటి మనుషుల్ని ఖండఖండాలుగా నరకడానికి వాడే పెద్ద పెద్ద ఆయుధాలు, గొప్ప గొప్ప బ్యాక్గ్రౌండ్లు ఏం ఉండవు ఈ సినిమాలో. ఇలాంటి ఏ అద్భుతాలు లేకుండానే మనసుని ఆకట్టుకోవడమే ఈ సినిమాలో అద్భుతం. మహా హరి హ్యాపీ, వెరీ హ్యాపీ. నువ్వు హ్యాపీయా? డబుల్ హ్యాపీ. బావా మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా? ఇది మంచివాళ్ళు చూడాల్సిన గొప్ప సినిమా. అది ఎందుకు గొప్పదో చెడ్డవాళ్ళకి అర్థం కాని సినిమా. జీవితం అంటే ఏంటో తెలియకుండా ఏదో బతికేసేవాడికి ఇందులో ఏముందిలే అనిపించే సినిమా. సరే ఈ ప్రపంచంలో దుర్మార్గులు, క్రూరాత్ములు, అజ్ఞానులు అందరూ ఈ సినిమా చూసి మారిపోతారు అని అనలేం. కానీ ఈ సినిమా వల్ల ఒక మంచి అయితే జరుగుతుంది. లోకంలో మంచి వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మంచితనం విలువేమిటో అందులో చాలామందికి తెలియదు. చుట్టూ ఉన్న చెడ్డవాళ్ళు ఎదగడం చూసి మంచితనం గొప్పే ఉందిలే అని చెప్పి ఆ మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోయే సందర్భాలు ఉంటాయి. మరి ఇలా మంచి విలువ తెలియక మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోకుండా కాపాడే సినిమాలు కొన్ని వస్తుంటాయి. అలాంటి సినిమాయే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేమే ఏం చేసామో చూడండి. ఈ సినిమా టీజర్ చూసి ఒక రివ్యూ ఇచ్చాం. ఈ అరవింద్ స్వామి క్యారెక్టర్ ఏంటి అన్నది ఎక్స్పెక్ట్ చేస్తూ బహుశా ఇతను క్రిమినల్ అయి ఉంటాడని అందులో రాసాం. కానీ నిజానికి అక్కడ జరిగింది చాలా డిఫరెంట్. ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేసామంటే, ఈ క్రైమ్ సినిమాలు, హింస సినిమాలు చూసి ఇంతకంటే ఏముంటుందిలే అనుకుంటాం. కానీ ఎక్స్పెక్టేషన్కి విరుద్ధంగా మనసుకి హత్తుకునేలా ఉంది. థ్యాంక్స్ టు ద డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనే టైం గడిపే ఈ కాలం వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోయినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు. నాస్టాలజిక్ మూవీని అర్థం చేసుకుని ఆనందించాలంటే ముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి కదా. అందువల్ల కుర్రాళ్ళకి అంతగా నచ్చకపోయినా మనం వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు. కొంతమంది ఏదో నా ఆటోగ్రాఫ్తో కంపేర్ చేస్తున్నారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నా ఆటోగ్రాఫ్ మూవీలో కొన్ని సంవత్సరాలు జరిగిన స్టోరీని చూపిస్తారు, ఇక్కడ అలా కాదు. Excuse me, where is library? I will show you, come with me. జడివాన ఝరిలో తడిసున్న. సరే యాక్టర్స్ మాటకు వస్తే అరవింద్ స్వామి అట్ హిస్ బెస్ట్ అని చెప్పాలండి.
అరవింద్ స్వామికి అందగడన్న పేరుంది. అప్పట్లో రోజా, బొంబాయి, అంతకుముందు వచ్చిన దళపతి, వీటన్నిటిలోనూ అతనికి ఎంతో క్రేజ్ వచ్చింది. అయితే నటన పరంగా చూస్తే అతను గొప్ప నటుడని ఎప్పుడూ అనిపించలేదు మాకు. ఆ మధ్య వచ్చిన ధ్రువలో విలన్గా చూసినప్పుడు మాత్రం ఓకే, ఇంప్రూవ్ చేశాడు, ఆ స్థాయి నిలబెట్టుకుంటున్నాడు, విలన్గా పర్వాలేదు అనిపించింది. కానీ ఇది నటుడిగా అతనికి పూర్తి స్థాయి మార్కులు పడే సినిమా. మీ నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చాను, ఆయన వచ్చి తీసుకెళ్తారు. నీ ఇష్ట ప్రకారమే మీ గ్రామానికి వెళ్ళచ్చు. నీకు ఎప్పుడు ఇక్కడికి రావాలనిపిస్తుందో అప్పుడు వస్తే చాలు. అర్థమైందా? నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. ఐఎమ్ నాట్ బ్యాడ్. నిన్ను తాటి బెల్లంటి అడిగానా? ఇక ఇతర క్యారెక్టర్స్ మాటకు వస్తే ఆ పందెం కోడి రాజ్ కిరణ్ కొంచెం పెద్దవాడైపోయాడు అనుకోండి ఆయన. అలాగే ఆ పెళ్లిలో కలిసే ఆ ఆంటీ ఒక ఆవిడ, అలాగే ఆ గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయి. అసలు ఇలా చెప్తూ పోతే ఎవరు బాగా చేయలేదు, ఎవరు లైవ్ క్యారెక్టర్గా లేరు అన్నది చెప్పలేం. సరే, అసలు కార్తీ గురించి చెప్పరేంటి అనకండి. మనవాడు అన్నట్టుగా సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి మాట్లాడొద్దు అన్నట్టుగా. ఇంకా అంత సెన్సిబుల్ యాక్టర్ గురించి మనం మాట్లాడేది ఏముంటుంది? ఆ పాత్ర అతని కోసమే పుట్టిందా లేదా అతను ఆ పాత్ర కోసం పుట్టాడా అన్న స్థాయిలో యాక్ట్ చేశాడు. ఆ స్వచ్ఛత అసలు ఇంకా ఆ క్యారెక్టర్లో ఇంకెవరూ చేయలేరు అనిపించేలా చేసిన తర్వాత దాని గురించి కామెంట్ చేయడం ఇన్సల్ట్ చేయడమే అవుతుంది. అందరి చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, స్వర్ణ యుగం, గ్లోరియస్ పాస్ట్. సరే, ఇలా మనం మనస్ఫూర్తిగా ఒక నటుడిని మెచ్చుకున్న, ఒక తమిళ సినిమాని మనసారా మెచ్చుకున్న ఇంకొకలా వాళ్ళెవరో ఇప్పటికే మా దాంట్లో కామెంట్స్ పెట్టారు. నువ్వు ఈ సినిమా బాగుందంటున్నావు, మన భాషకు విలువ ఇవ్వని తమిళ వాళ్ళని ఎందుకు మెచ్చుకుంటున్నావు, మన హీరోలను తిట్టి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు, ఇదో ఇలాంటిది ఏదో మాట్లాడారు. ఇది చాలా సంకుచితమైన కామెంట్స్ ఇవి. ఇప్పుడు మేము తెలుగు భాషకి ఎంత గౌరవం లభించాలో అంత లభించట్లేదు అని మేము పోరాటం చేస్తాం. అంత మాత్రాన మంచి సినిమాని మెచ్చుకోకుండా ఉండడం ఏంటి? దానికి దీనికి సంబంధం లేదు. తమిళ సినిమాలని తెలుగులోకి డబ్ చేసేటప్పుడు కనీసం ఆ లెటర్స్ కూడా వాళ్ళు డిజిటల్ కరెక్షన్ సరిగ్గా చేయట్లేదు, తెలుగుకి వాల్యూ ఇవ్వట్లేదు అన్న దాని మీద మేము చాలాసార్లు మాట్లాడాం. ఈ సినిమా టీజర్లోనే చాలా గట్టిగా విమర్శించాం ఆ విషయాన్ని. ఆ ఉద్దండరాయని పాలెం ఇవన్నీ ఫాంట్స్ బాగోలేదు, చాలా ఘోరంగా ఉంది తెలుగు అని. కానీ నిజానికి ఈ సినిమాలో డిజిటల్ కరెక్షన్ అద్భుతం. సరే, మనం టీజర్ రివ్యూలో కంప్లైంట్ చేయడం వల్లే వాళ్ళు ఫైనల్లో కరెక్ట్ చేసుకున్నారు అని అనలేం. కానీ ఖచ్చితంగా ఆ టీజర్లో ఉన్న భాష తప్పులు సినిమాలో లేవు. మ్యాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత డిజిటల్ కరెక్షన్ చేశారు. ఆ సైన్ బోర్డులు అన్నీ తెలుగులోనే కనిపిస్తాయి. కోర్స్ అక్కడక్కడ కొన్ని మరీ ఇంకా చేయలేనివి, ఆ టీషర్ట్ మీద కొద్ది తమిళ అక్షరాలు ఉంటాయి, ఆ నైట్ షాట్స్లో అవి చేయడం కొంచెం కష్టం అనుకోండి. కోర్స్ అవి నెగ్లిజిబుల్. బట్ ఎనీవే తెలుగుని చాలా గౌరవించారు. ప్రతి బోర్డు డిజిటల్ కరెక్షన్ చేశారు. నిజంగా చెప్పాలంటే పచ్చి 60 బోర్డులు అలా ఉంచేసినా కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే మానవత్వం కంటే భాష ఎక్కువ కాదు, అదే తెలియాలి. ఇప్పుడు మనం తెలుగు భాష గౌరవం కోసం పోరాడుతున్నాం అన్నంత మాత్రాన మనుషులను మర్చిపోతే ఎలాగా? మేము హిందీ మీద పోరాడతాం, హిందీకి మేము వ్యతిరేకం అంటే అక్కడ భాషకు వ్యతిరేకం అని కాదు, హిందీ డామినేషన్కి వ్యతిరేకం. అలాగని మేమేమి లాంగ్వేజ్ ఫెనటిక్స్ కాదు. మన భాషకి రావాల్సిన గౌరవం విషయంలో ఎంతైనా పోరాడతాం. తెలుగు భాషని సంస్కృతిని తొక్కేసి ఏ హిందీయో ఇంకోటో మన మీద రుద్దుతామంటే తాట తీస్తాం. కానీ మానవీయ విలువలు, హృదయ స్పందన, మంచితనం, నీతి ఇలాంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి మేము మనుషులం కదా, మంచి విలువల్ని, మనిషి హృదయ స్పందనల్ని చూపించిన సినిమా ఇది. ఇక్కడ మామూలు పట్టింపులకి చోటు ఎక్కడ ఉంటుంది? ఇదిగో రేపు దీన్ని తమిళ వెర్షన్ కూడా వెళ్తున్నాం, మరోసారి చూడాలనిపిస్తుంది. ఏదేమైనా ఈ సినిమాలో తెలుగు బోర్డులు చాలా బాగా పెట్టారు. తెలుగు భాష, అందులో కార్తీక్ కూడా చాలా మంచి భాష మాట్లాడాడు. ఈ సినిమా ఎంత పాజిటివ్ మూవీ అంటే విలన్స్ 4 ఉన్నారంటాడు, వాళ్ళ ఎవరిని కూడా స్పష్టంగా చూపించాడు. వాళ్ళ హీరోకి చెడు చేశారంటాడు, కానీ ఎవ్వరూ నరుకు చావరు. నిజానికి ఈ సినిమాకి టైటిల్ ఆసక్తికరంగా ఉండదు కాబట్టి పెట్టం, కానీ మానవ సంబంధాలు అని పెట్టినా సరిపోతుంది. అందరి చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, స్వర్ణ యుగం, గ్లోరియస్ పాస్ట్. సినిమాలో బెస్ట్ థింగ్స్ మాటకొస్తే ఆ ఒకప్పటి బంధువు ఆ పెళ్లిలో కలిసి మాట్లాడడం, ఆ సైకిల్ ఎపిసోడు, ఆ పోటీల్లో పాల్గొనే గిత్త, ఆ గుడి దగ్గర సీను, ఇవన్నీ మర్చిపోలేము. ఈ మధ్య పాన్ ఇండియా పేరు చెప్పి పార్టులతో సినిమా తీస్తున్నారు. నిజానికి ఇది నిజమైన పాన్ ఇండియా మూవీ. ఎందుకంటే మానవ సంబంధాలకి, బంధుత్వాలకి, కుటుంబంలో అనుబంధాలకి విలువివ్వడం భారతీయత. మరి అలా విలువిచ్చే ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిలించగలిగే సినిమాని పాన్ ఇండియా మూవీ అంటే తప్పే ఉంది. మామూలుగా ఈ సోకాల్డ్ పాన్ ఇండియా మూవీల్లో పార్టులు పెట్టి హింస పెడుతున్నారు.
సినిమాలో హింసతో పాటు. కానీ ఈ సినిమా మాత్రం అయ్యో ఇంకో పార్ట్ ఉంటే బాగుండునే అని అనిపిస్తుంది. ఆ చివరిలో కార్తీ ఆ లాస్ట్ షాట్లో కనిపించగానే అయ్యో అయిపోయిందా అని అనిపిస్తుంది. బాధకులు రెండో పార్ట్ కోరుకుంటారు ఎవరైనా. అఫ్కోర్స్ తీయకపోతేనే బాగుంటుంది అనుకోండి ఆ ఫీల్. యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, డైరెక్టర్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. డైరెక్టర్ అంటే ఈ సినిమా డైరెక్టర్ కాదు, ఇంకా మాట్లాడవలసి ఉన్నాయి. ఈ సినిమా చూశాక ఆ పీతాంబగన్ డైరెక్టర్ బాల ఏమన్నాడు, అది టీజర్ రివీల్ ఇచ్చాం మేము. ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకోవడమే ఒక అద్భుతం ఈ కాలంలో అని చెప్పి అన్నాడు. నిజంగా అలా ఎందుకన్నాడో ఈ సినిమా చూశాక మాకు అర్థమైంది. ఇక హింసా డైరెక్టర్ల గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. తెలుగనే కాదు, తమిళం అనే కాదు, 2 చోట్ల ఉన్నారు. ఆ బోయపాటి, ఈ కొరటాల శివ, ఆ శైలేష్ రక్తపు కొలను, ఇంకా అక్కడికి వస్తే ఆ విక్రమ్ డైరెక్టరు, ఆ జైలర్ డైరెక్టరు, మళ్ళీ ఇక్కడ యానిమల్ సందీప్ రెడ్డి వంగ, ఇలా యానిమల్స్ లాంటి హీరోల్ని తయారు చేసే డైరెక్టర్స్ ఉన్న దేశంలో ఈ ప్రేమ్ కుమార్ లాంటి పాజిటివ్ మూవీస్ తీసే డైరెక్టర్స్ కూడా ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. చెయ్యి గుడ్డు పుత్తూరు కట్టు కట్టిస్తావు మ్యాన్. నా చెయ్యి ఇచ్చేసి పుత్తూరు కట్టి కట్టిస్తావా? పెళ్లిలో ఏం జరిగింది నీకు మొత్తం చెప్పేమంటావా? మాట విని చంపేస్తా నిన్ను. రే బాబా బాబా బాబా. నిజానికి ఈ హింస డైరెక్టర్లు ఉన్నారే, ఈ బోయపాటి, ఈ బ్యాచ్ అంతా, వీళ్ళని ఈ థియేటర్లో వరుసగా ఒక రోలో కుర్చీలకు కట్టేసి వీలైతే వాళ్ళ స్టైల్లో పేక మీద ఒక కత్తి పెట్టి ఈ సినిమా చూపించాలి. అఫ్కోర్స్ ఇది సెన్సిటివ్ కామెంటే, కాంట్రవర్షియల్ కామెంటే, కానీ తప్పదు అనాలి. ఎందుకంటే ఇది సెన్సిబుల్ మూవీ, ఇలా తీయాలరా బాబు సినిమా. మీ హీరోయిజము ఎలివేషన్లో అన్నీ ఓకే, కానీ ఒక ఎథిక్స్, మనం మనిషిగా బతుకుతున్నందుకు ఏది ముఖ్యం ఏది కాదు, ఈ కామన్ సెన్స్ పాటించంటారా బాబు అని కనీసం వాళ్ళకి మానవత్వం అనేది ఒకటి ఉంది అని గుర్తు చేయడానికైనా ఈ సినిమా చూపించడం అవసరం. అయితే ఇక్కడ ఈ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గురించి మాత్రం మనం దేవుణ్ణి ఒక్క కోరిక కోరుకుందాం, మనవాడు ఆ శ్రీకాంత్ అడ్డాల్లాగా తయారు కాకూడదని. అవునండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఒక సెన్సిబుల్ మూవీ తీసిన తర్వాత ఆ రక్తపు హీరోయిజం మోజులు పడి అంత గొప్ప డైరెక్టరు చివరికి ఆ పెదకాపని ఒక వర్స్ట్ మూవీ తీశాడు. కనీసం ఈ ప్రేమ్ కుమార్ అయినా ఆ ఉచ్చులో పడకుండా ఉండాలి, ఇలాంటి మంచి సినిమాలు తీయడం కంటిన్యూ చేయాలని కోరుకుందాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ టైం somehow I'll learn Telugu. Me, Telugu industry is very special because I started my career here with the movies Arya and Jagadam. So it's very, very special for me. Only then I shifted to Tamil. సరేనండి, ఈ సినిమా హిట్ అవ్వకపోయినా పర్వాలేదు, పెద్ద పెద్ద కలెక్షన్స్ వచ్చేకపోయినా పర్వాలేదు, 1000 కోట్లు రాకపోయినా 1000 మంది నిజమైన మనుషుల్ని ఆకట్టుకున్నా చాలు. మా ఛానల్ విషయంలో కూడా మేము అదే కోరుకుంటాం. ప్రతిదానికి ఓ వ్యూస్ వచ్చేయాలి, కోట్లు సంపాదించేయాలని ఎప్పుడు అనుకోం. ఎందుకంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలన్నట్టు సంస్కారం ఉన్న సబ్స్క్రైబర్స్ 1,00,000 మంది ఉన్నా చాలు. పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, మనిషి పరిచయం లేకపోయినా ఏకవచనంలో మాట్లాడేవాళ్ళు, ఫ్యాన్స్ అనే పేరుతో వెర్రావేశంతో మనుషులు అని మర్చిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఛానల్కి ఎంతో మంది వచ్చేసి చూసేస్తే మాత్రం లాభం ఏంటి, వేస్ట్. అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. చెడుకి నోరెక్కువ, హింస సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ. కానీ ఒక మంచి మధురమైన గీతం వినిపించినప్పుడు చెడ్డ గొంతు ఎంత లౌడ్గా ఉన్నా రోతగా అనిపిస్తుంది, ఎవడు పట్టించుకోడు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎక్కువ కలెక్షన్స్ లేకపోయినా ఆ కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన హృదయాలను గెలుచుకుంటుంది. ఇలాంటి మంచి సినిమాని ప్రతివాడు చూసేక్కర్లేదు. సంస్కారం ఉన్నవాడు, అర్హత ఉన్నవాడు చూస్తాడు, అనుభూతి చెందుతాడు. ప్రతి అడ్డమైన గాడిదకి ఈ సినిమా చూపించాలి, ఇదేదో గొప్ప సినిమా అని చెప్పాలని పని పెట్టుకోకండి. మీరు మంచి మనుషులైతే ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆ స్పీడ్ సూట్ అవ్వక మీకు నచ్చకపోయినంత మాత్రాన మీరు దుర్మార్గులని మేము అనట్లేదు. కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఒక్క సలహా ఏంటంటే ఈ సినిమా ఓటీటీలో చూడకండి. ఎందుకంటే సినిమా చూస్తూ మధ్యలో కాఫీ పెట్టుకోవడానికి లేచి కాసేపు ఫేస్బుక్ లైకులు చెక్ చేసుకుని మధ్యలో ఫోన్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడి ఇలా చూస్తే ఈ సినిమా అర్థమూ కాదు, మనసుని పట్టుకోదు. కాబట్టి ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. ఎందుకంటే ఏ డైవర్షన్స్ లేకుండా సినిమా చూడడం అక్కడే సాధ్యం. ఫైనల్గా ప్రొడ్యూసర్స్ గురించి ఒక మాట అండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు, సూర్య, జ్యోతిక, అంటే ఈ కార్తీ గారి అన్న వదిన. ఈ కథనే వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని ఆలోచిస్తే మాకు అనిపించింది ఏంటో తెలుసా? ఆ రోలెక్స్ లాంటి ఆ రక్తపు పాత్ర చేశాక ఆ చెత్తను కడుక్కోవడానికి ఒక మంచి మానవత్వం ఉన్న సినిమాని ప్రొడ్యూస్ చేయాలని వాళ్ళకి అనిపించిందేమో అనిపించింది. ఎందుకంటే సూర్య, కార్తీల తండ్రి శివకుమార్, ఆయన ఒకప్పుడు తమిళ సినిమాల్లో పాపులర్ హీరో. కుమారస్వామి వేషానికి ఆయన పెట్టింది పేరు, ఆయన పేరే శివకుమార్. రెండో అబ్బాయికి కూడా కార్తీ అని పెట్టడం వెనక ఆ కుమారస్వామి భక్తే కారణం. సో మరి తిరుపతి లడ్డూలాగా, పళని సుబ్రహ్మణ్య ప్రసాదంలాగా మంచి చెప్పే సినిమా కూడా పవిత్రమైంది. ఎంతో మంచి క్యారెక్టర్లు చేయగలిగిన ఈ అన్నదమ్ములు ఈ దిక్కుమాలిన రక్తపు హీరోయిజం ట్రెండ్లో కొన్ని రక్తపు పాత్రలు కూడా చేస్తున్నారు.
అందుకే ఆ కల్తీని కడుక్కోవడానికే ఇలాంటి సెన్సిటివ్ పాత్రల్ని చేస్తున్నారు, సెన్సిబుల్ సినిమాల్ని తీస్తున్నారు అని మాకు అనిపించింది. మీకేమనిపించిందో మీరు కూడా చెప్పండి. డాన్స్ కూడా బాగానే చేస్తాను బావా. డాన్స్ వచ్చి నాకు చిరంజీవి స్టెప్పులు కూడా వేస్తాను. మైకేల్ జాక్సన్. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.